నిప్పు రవ్వేస్తే బగ్గుమనడానికి మళ్ళీ వచ్చేసింది మన యాషెస్ ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య. సో, తెలుసు ఎంత రైవల్రీ ఉంటుందో, ఎంత హోరాహోరీగా జరుగుద్దో వీళ్ళిద్దరి మధ్య పోరు. దానికి పర్త్ స్టేడియమే వేదికైంది మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచారు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ టాస్ గెలిచాక బ్యాటింగ్ చేస్తామన్నారు. అలాగే వచ్చారు. చాలా ఫాస్ట్‌గానే వచ్చారు. అంతే ఫాస్ట్‌గా వెనక్కి కూడా వెళ్ళిపోయారు. దానికి కారణం ఎవరో మీకు తెలియనే తెలుస్తుంది ఇప్పుడు. దానికి కారణం మన మిచెల్ స్టార్క్. ఆ స్టార్క్ వేసిన బుల్లెట్‌లకి తట్టుకోలేక మన జాక్ రాలీ ఫస్ట్ ఓవర్‌లోనే వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత కొంచెం ట్రై చేశాడు. అలీ పోప్ చాలా బాగా ఆడాడు. ట్రై చేయడమే కాదు మంచి మంచి షాట్లు కొట్టాడు. ఒక అడపాదడపా ఫోర్లు కొట్టాడు. సో, అంతా మంచిగా ఉంది అనుకున్న టైంలో మన డకెట్ కూడా ట్రై చేశాడు. పోపే కాదు నేను కూడా కొడతానని. బట్ డకెట్ పప్పులు ఎంతోసేపు ఉడకలేదు అక్కడ. స్టార్క్ వచ్చి ఒక థండర్ స్ట్రైక్ ఏసి డకెట్‌ని వెనక్కి పంపించేశాడు. అలాగే డకెట్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మన రూట్ వస్తాడు. రూట్ వచ్చిన తర్వాత రూట్ ఎంతోసేపు నిలబడలేకపోతాడు. రూట్ ఏదో ఆడతాడని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అందరూ చాలా హోప్స్‌తో ఉన్నారు. ఇవాళ వాళ్ళ టెస్ట్ స్తంభం జో రూట్ ఇవాళ ఎక్కువసేపు నిలబడలేక డకౌట్ అయ్యి వెనక్కి తిరిగాడు. తర్వాత ఒక మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పారు. హ్యారీ బ్రూక్ మరియు ఆలీ పోప్ చాలా మంచి పార్ట్నర్‌షిప్ వాళ్ళిద్దరి మధ్య 50+ రన్స్ పార్ట్నర్‌షిప్ పెట్టారు. అలాగే మంచి హ్యారీ బ్రూక్ ఒక 50 కూడా కొట్టాడు. ఒక మంచి 50 కొట్టాడు. మన పోప్ 50 కొట్టలేనప్పటికి కూడా మన హ్యారీ బ్రూక్ 50 కొట్టాడు. తర్వాత మళ్ళీ స్టార్క్ వచ్చాడు. వచ్చి ఇంకా ఏమన్నా బౌలింగ్ ఏసాడా. ఆ మధ్యలో ఆలీ పోప్‌ని మన క్యామరూన్ బ్రీడ్ అవుట్ చేయంగానే స్టార్క్ వచ్చి సూపర్‌గా ఆడతారు. లాస్ట్‌కి మన జేమీ స్మిత్ వచ్చి క్యామియో చేసే టైంకి 172 రన్స్ కొట్టగలుగుతారు కష్టపడి ఇంగ్లాండోళ్ళు. అలాగే 172కి ఆల్ అవుట్ అయిపోతారనుకోండి. మరి ఇంగ్లాండోళ్ళు అంత వేగంగా అవుట్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు వేగంగా కొడదామని వస్తారు. బట్ మన జోఫ్రా ఆర్చర్ వేగం ముందు నిలబడలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ థండర్ బోల్ట్ లాంటి బాల్ వేస్తాడు. వేసి వెంటనే ఒక డెబ్యూటెంట్ని అవుట్ చేస్తాడు. తర్వాత మన స్టీవెన్ స్మిత్ అండ్ లబిషెన్ చాలా బ్యూటిఫుల్గా ఆడతారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసి సూపర్గా ఆడతారు. ఆడిన తర్వాత లబిషెన్ మళ్ళా తన బాట పడతాడు పెవిలియన్కి. బ్యాట్ పైకేస్తాడు. బ్యాట్తో కొట్టమంటే అదే విధంగా వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకేం పెద్ద బాల్ బ్యాటింగ్ సూపర్గా ఏం లేదు. అక్కడ క్యారీ వస్తే లాస్ట్లో కొంచెం అడపాదడపా కొడతాడు. కొట్టినా కానీ మన బెన్ స్టోక్స్ వచ్చి తనంటే ఏంటో చూపిస్తాడు. ఏమన్నా బౌలింగా 5 వికెట్స్ తీస్తాడు. 5 వికెట్స్ ఆల్ ఫర్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.